హలో హైయస్ అందరికీ. సో లాంగ్ టైం నేనైతే వీడియో తీయడం అయితే జరుగుతుంది. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి, మన చోటా ఫ్యామిలీలో. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి తెలుపుదాం. చలో అండ్ వెల్కమ్ టు హార్డ్ కోర్ ఎపిసోడ్ నెంబర్ వదిలేయండి. అండ్ నేనైతే ఆ విలేజ్ అయితే పూర్తి చేసేసాను. బట్ ఇప్పుడు నేనైతే ఎంట్రన్సెస్ చేయాలి, ఎంట్రన్స్. సో చూసారు కదా, మీకు ఇంకా పైనుంచి చూపిస్తా. ఓకే. సో విలేజెస్ అయితే ఇది హౌసెస్ అయితే 9 హౌసెస్. మిగతా ఇక్కడ ఖాళీ ఉన్నాయి కదా. సో లైక్ ఇలాగా ఇక్కడ ఫార్మింగ్ కోసం అయితే చేద్దామని అయితే అనుకుంటున్నా. మరి చూద్దాము ఫార్మింగ్ చేద్దామా లేదా అనేది. రియల్లీ మీరుగా ఇట్లాంటివి పెట్టుకోకండి గైస్. నేను హార్డ్ కోర్లో ఇలాంటిది పెట్టుకున్నాను అనుకుంటా ఒకటి. దానికి నాకు తడిసి మోపుడైంది అబ్బా. ఓపిక లేదు గైస్ అసలు. ఎందుకంటే ఇంత అక్కడ దాకా కూడా ఆడున్నా. సో ఎప్పుడైతే టైం దొరుకుద్దో అప్పుడు గేమ్లోకి వచ్చేసి విలేజ్ కట్టేయడమే నా పని అయిపోయింది. సో అండ్ ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే చుట్టూ బార్డర్స్ అయితే వేయబోతున్నా. నేనైతే దానికోసం ఇవి కూడా తీసుకున్నా, బ్రిక్స్. సో వీటితో అయితే బార్డర్ వేయబోతున్నా. మరి చూద్దాం ఆ బార్డర్ ఎలాగుంటుందో. ఫస్ట్ ఈ సైడ్ ఎక్స్ట్రా ఉన్నాయి కదా, ఇవన్నీ తీసేయాలి. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దీన్ని కూడా లేపేద్దామా, లేకపోతే ఈ బార్డర్ మీద నేను 2 లైన్స్ అయితే లేపుదాం అనుకుంటున్నా. సో చూద్దాం. ఫస్ట్ మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ విలేజ్ స్టార్ట్ అయ్యేది. సో ఇక్కడ దాకా ఎంట్రన్స్ అయితే వదిలేద్దాం. సో ఇంక ఇక్కడ నుంచి 2 బ్లాక్స్ అయితే రావాలి. ఓకేనా. మధ్యలో ఒక చిన్న తేడాలా చేద్దాం నేను. ఓకే, మధ్యలో ఒక బిల్డింగ్ లాగా అనుకోండి అప్ప. మధ్యలో టార్చెస్ కూడా. ఓకే, టార్చెస్ కూడా పెడదాము. అండ్ నిజంగా నేను పడిన కష్టం అయితే ఇంకెవరు పడకండి గైస్. విలేజ్ అని పెద్ద మాటలు. ఇంకా నేనైతే విలేజెస్ని ఎలా తెచ్చుకుంటున్నానంటే, ఇక్కడ ఉంటారు కదా విలేజెస్, విలేజ్లో. సో ఆ విలేజెస్నే తెచ్చుకుందాం అనుకుంటున్నాం. ఎందుకంటే ట్రేడింగ్ నా వల్ల కాదబ్బా. అబ్బా నాయన, ట్రేడింగ్ హాల్ అదేమంటారు, విలేజెస్ ట్రేడ్ అవుతారు కదా. సో దాని అయితే నేను అసలు కట్టలేను. ఎందుకంటే ఏమంటే ఏం చెప్పాలి గైజ్, ఓపిక లేదు అంతే. సో ఇంకా దాన్ని అయితే వదిలేయండి. దీన్ని చేయడానికి ఇంత లాంగ్ టైం పట్టింది అబ్బా. ఇంకా దాన్ని చేసి విలేజెస్ వచ్చి జనరేట్ అయ్యేసరికి ఇంక ఏ టైం అయిపోద్దు. సో ఒక ఇదంటూ లేదు, పెట్టుకుంటా వచ్చేస్తా అక్కడక్కడ సెంటర్స్లో. సో లైక్ దిస్. అండ్ వాళ్ళు దూకలేరు, వీళ్ళు పోలేరు కదా ఇవి ఉంటే. సో ఇక్కడ ఒకటి. వావ్. అండ్ ఈ లాస్ట్ దోరి. ఓకే, ఒక్క నిమిషం దీన్ని బ్రేక్ చేసేద్దాం. అండ్ కింద దాన్ని కూడా బ్రేక్ చేసేసి తీసుకోరా. హలో, తీసుకున్నాను. అండ్ ఇక్కడ కూడా ఇది పెట్టేద్దాం. అండ్ ఇక్కడ దట్తోటి కవర్ అయితే చేసేద్దాం, దట్తోటి కవర్. అండ్ పార్కోర్ అయితే ఆడాలనుకుంటున్నా. మరి పార్కోర్ ఎలా ఉంటుందో చూద్దాము. సో అదేం లేదబ్బా, మైండ్ మ్యాప్స్ అని ఒక యాప్ ఉంటుంది. సో దాంట్లో ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఏం ఆడాలనుకుంటామో అదైతే దాంట్లో ఉంటుంది, స్టోర్ అయ్యి ఉంటుంది. సో ఇక్కడ ఇలాగ వచ్చింది కాబట్టి ఇక్కడ 2 బ్లాక్స్ లేపాల్సిందే. అప్పుడు ఇలా పెట్టుకోవడమే మంచిది. అప్పుడు మనం ఏం చేయాలి తెలుసా, బ్యాక్ సైడ్ కాబట్టి ఎవరు అంత లుక్ వేయరు, అంత ఫ్రంటే. ఓకే. అండ్ అండ్ సెంటర్స్లో ఇక్కడ ఇదొకటి. ఆ ప్లేసెస్లో అయితే ల్యాంతన్స్ కానీ టార్చెస్ కానీ పెడదామైతే అనుకుంటున్నా. చూద్దాం, లుక్ వచ్చేదాన్ని బట్టి కదా అది. మళ్ళీ ఇక్కడ నుంచి కిందికి దిగేసింది కదా. సో ఇక్కడ దట్టయితే పెట్టేద్దాం. దూకలేడు. ఇక్కడ ఇది ఒకటి పెడదాం. లాంగ్ ఉంటుంది, బట్ నో ప్రాబ్లం. అండ్ ఇప్పుడు మనం ఒక లేయర్ పీకేయాలబ్బా. సో ఈ 2 లేయర్స్ అయితే తీసేద్దాం, రిమూవ్ చేసేద్దాం. ఎందుకంటే అప్పుడు ఒకవేళ వాళ్ళు దూకలేరు, దూకినా అవతలకి పోలేరు కాబదా. ఎస్.
అండ్ నేనేమనుకుంటున్నా, చుట్టూ లావా పోసేద్దాంలే, ఎవరు పోరు అనుకుంటున్నా. మరి పోతే బ్యాడ్ లక్ మనల్ని వెంట. అండ్ ఓకే, ఫైనల్గా పూర్తిగా పెట్టుకోవాలి. నైట్ కూడా చాలా తొందరగా అయిపోతుంది ఈ గేమ్లో, అదేంటో తెలియలే. నైట్ సెకండ్స్. ఓకే, అది ఫ్యూ మినిట్స్ కూడా ఉండదు అబ్బా, సెకండ్స్లో వెళ్ళిపోద్ది నైట్. అండ్ ఇంక ఇవంతా రోడ్లు కదా, ఇవన్నిటికీ అవి ఉండవు. అండ్ ఇక్కడ ఒకటి పెట్టుకుందాం ఖచ్చితంగా, ఎందుకంటే విలేజ్కి సెంటర్ పాయింట్ అదే కదా. సెంటర్ కాదు, సెంటర్ అంటే ఓకే, ఇంకా చాలా చేయాలి నేను. చలో. అండ్ ఇక్కడ చూడండి, నేను పెట్టకుండా వచ్చేస్తున్నాయి ఇవి. ఇక్కడ ఒకటి, అండ్ నెక్స్ట్ ఈ లాంగ్ ప్లేస్ తర్వాత ఇక్కడ ఒకటి. అండ్ ఇంకొంచెం ముందుకు రా. అండ్ 99 ఉంది అబ్బా నాకు. ఇది ఏమంటారు, ఏదబ్బా ఇది, దీని పేరు గుర్తు రావటం లేదు. సో ఇప్పుడు ఎంట్రన్స్ కదా, నేను దీనికి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 బ్లాక్స్ ఉంటాయి. సో అటువైపు కూడా 12 ఉంచుదాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. యా, అంటే 12th బ్లాక్ అప్ సైడ్ నుంచి చేశాను కాబట్టి సారీ ఇక్కడికి తీసేయాలి గైస్, తీసేయాలి ఇది. సో ఇక్కడ మనకి మెయిన్ పెద్ద ఎంట్రన్స్ అయితే వస్తుంది. సో మీకు ఎగ్జాక్ట్గా లొకేషన్ చూపిస్తా. లైక్ ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ పెద్దగా ఎంట్రన్స్ అయితే వస్తుంది. దాన్ని ప్లాన్ చేద్దామని అనుకున్నా, బట్ ఇంకా మర్చిపోయే పనులలో పడి. అండ్ ఇప్పుడు స్ట్రీట్ లైట్స్గా నేను ల్యాంతన్స్ వాడదలుచుకోలేదు, ఎందుకంటే నా దగ్గర ఐరన్ ఎక్కువగా ఉంది. బట్ లిమిటెడ్గా వాడదామని అయితే అనుకుంటున్నా. ఈ సైడ్స్ అయితే ఖచ్చితంగా ల్యాంతన్స్ వస్తాయి మనకి. ల్యాంతన్స్ మినిమం ఒక 4-5 స్టాక్స్ కావాలేమో. జస్ట్ మిస్ తగులుద్ది అనుకున్నా, అంటే నేను చెయ్యి తెలుసా. 4-5-6 స్టాక్స్ కావాలేమో. డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఓకే, స్టోన్ కట్టరు లోపల పెట్టుకుందామంటే ఇంకా పనిలో పడిపోయి మర్చిపోయా. అండ్ ఇప్పుడు మనకేం కావాలి, ఎందుకు వచ్చాను సార్? అవును, ఎందుకు వచ్చానబ్బా, ల్యాంతన్స్. ల్యాంతన్స్. మర్చిపోతున్నాను గైస్, ల్యాంతన్స్. ఓకే, అండ్ లాస్ట్లో మీకు ఇది పోయాను కదా నేను, అంటే మైనింగ్ చేశాను కదా. సో అదైతే చూపిస్తా మీకు. ఇది చూడండి, ఎమరల్డ్ ఎలాగుందో ఈ షేడర్లో. 2 ఐరన్ తీసేసుకో. తెచ్చుకుంటాలేండి ఐరన్ ఆఫ్లైన్లో. తెచ్చుకొని ఒక 2 hours 2-3 చేస్తా నేను. ల్యాంతన్స్. ఓకే, మళ్ళీ క్రాఫ్టింగ్ టేబుల్ ఓపెన్ చేయి. ఎన్ని వస్తాయో అన్నీ చేసేద్దాం. ఓకే, అండ్ దాటిపోయింది గైస్. 3 స్టాక్స్ పైగానే వచ్చిందా, లేదు 2 స్టాక్స్ వచ్చింది. అండ్ ఇప్పుడు ల్యాంతన్స్ ఎన్ని వస్తే అన్నీ చేసేసుకుంటా. 20 వస్తున్నాయి అబ్బా అన్ని వాటిల్కే. ఒకటి టార్చెస్ అయినా అయిపోయి ఉండాలి, లేకపోతే ఇంగేట్స్ అయినా అయిపోయి ఉండాలి. ఇంగాట్స్ అయిపోయాయి. ఓకే, 20 చాలా. చూద్దాం, ఇంకా ఏమైనా ఉండాలబ్బా నా దగ్గర. ల్యాంతన్స్ లేకుండా యాడికి పోతాయి చెప్పండి. 57. ఇంక నార్మల్ టార్చెస్ తీసుకెళ్దాం. ఓకేనా, నార్మల్ టార్చెస్ కూడా ఉండాలి. ఓకే, వేస్ట్ చేయకూడదు, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ నేను పోయి చేసుకునే అంత ఓపిక లేదు. 30 ఉన్నాయి నార్మల్ టార్చ్లు, చాలా అనుకుంటా. 4 సైడ్స్ నేను పెట్టదలుచుకుంటున్నా. సో దానికి నాకు బ్లాక్స్ కావాలి. నేనైతే దానికి స్టోన్ తీసుకుంటా. స్టోన్ కాదు, దీన్ని తీసుకుంటున్నా. లేకపోతే వైట్ టెరాకోటా తీసుకున్నాను. వైట్ కాంక్రీట్ అయితే తీసుకున్నాను గైస్, ఎందుకంటే ఒక మంచి లుక్ ఇస్తాయి. సో దట్స్ వై వైట్ కాంక్రీట్ అయితే తీసుకున్నాను. టార్చ్ ఓకే, ఒక్క నిమిషం. ఇప్పుడేం కాదు. అన్నీ 42 టోటల్గా. అండ్ ఇక్కడ కూడా ల్యాంతర్స్ ఉన్నాయి స్టాకా, బట్ నాకు అన్నొద్దు, 40 చాలు.
అండ్ యా రాకెట్స్ తీసుకెళ్దాం అబ్బా. మళ్ళీ ఎవడొస్తాడు ఆ పోటీ ఈ పోటీ అని. సో స్లీప్. ఓకే కూల్. స్లీప్ వేసేసి రేపు మార్నింగ్ వెళ్ళిపోదాం. ఓపెన్ చేయి. అండ్ నేనైతే సెకండ్ ఛానల్ ఓపెన్ చేయాలనుకుంటున్నా గైస్. దానికి మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. దాంట్లో ఏంటంటే ఓన్లీ ఫ్రీ ఫైర్ వీడియోస్ వరకే పెట్టదలుచుకుంటున్నా, ఎందుకంటే ఈ మధ్య వీడియోస్ చాలా లేట్ అవుతున్నాయి. అండ్ అది కాకుండా ఈ ఛానల్ మీద నాకు అంత పెద్ద హోప్స్ అయితే లేవు. అంటే ఈ గేమ్ అనేది ఒక టైం వరకు బాగానే ఫేమస్ అయింది, తరువాత ఇంకా అంతగా క్రేజ్ ఉండదు అనమాట ఇలాంటి గేమ్స్కి అయితే. సో దట్స్ వై నేను ఏమనుకుంటున్నా, చూద్దాంలే, ఫ్రీ ఫైర్ కొత్త అకౌంట్ క్రియేట్ చేసామన్నా ఫ్రీ ఫైర్ గట్రా పెడదామని అనుకుంటున్నా. మరి మీ సపోర్ట్ చెప్పండి గైస్. కొత్త అకౌంట్ క్రియేట్ చేయాలంటే చెప్పండి, దాంట్లో ఫ్రీ ఫైర్ వీడియోస్ అయితే పెడదాం. ఖచ్చితంగా దాంట్లో ఫ్రీ ఫైర్ వీడియోస్ అయితే ఉంటాయి. యా ఓకే. ఇవన్నీ కామన్ పట్టించుకోకూడదు. ఓకే గైస్, నేను పెట్టాక కనపడతాలేండి మీకైతే. యా గైస్, ఫైనల్గా మొత్తం అన్నీ పెట్టేశాను. సో 21 నుంచి 35 నుంచి మనకి ఇక్కడ ఎన్ని మిగిలాయి, ఒకటి మిగిలింది, అంటే 33 పోయాయి గైస్. అండ్ ఇప్పుడు నేనైతే స్ట్రీట్ లైట్స్గా పెట్టబోతున్నా. అవి ఇవి ఇవి తర్వాత ఈ బ్లాక్ అయితే పెట్టబోతున్నా. అండ్ దానికి తోడుగా చాలా చాలా చేయబోతున్నా. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ పెట్టదలుచుకుంటున్నా, ఫస్ట్ స్ట్రీట్ లైట్ అయితే, ఎందుకంటే మన ఫస్ట్ హౌస్ బిల్స్ ఇవే కదా. సో ఇంకొక లేయర్ వెళ్దామా పైకి. సో దట్ అయితే పెట్టుకొని వెళ్తున్నా, ఎందుకంటే టెంపరీగా. ఓకే, అది కామన్ లేండి, అది వదిలేయండి గైస్. అది ప్రతి విషయానికి కామన్ అదే అండి. ఏ బ్లాక్ ఉన్నాయి. నేను ఇంకా కలర్ వేర్లేండి అనుకున్నా, కనపడింది కాంక్రీట్. ఓకే, పడుతుందా? పడాలి పడింది. వావ్, నైస్. సో ఫస్ట్ స్ట్రీట్ లైట్ నేనైతే పెట్టబోతున్నా 4 sides అయితే. దట్టు బ్రేక్ చేసేద్దాం, కిందది పగలగొట్టాను, సూపర్ కేసు నేను. అండ్ ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ అయితే చేసేయండి. అండ్ త్వరలో లైవ్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను నేను ఖచ్చితంగా, ఎందుకంటే 50 subscribers వచ్చారు. సో 50 subscribers వస్తేనే మనమైతే లైవ్ పెట్టడానికి వీలైద్ది, ఓకేనా. సో 50 అయిపోయారు, ఇంకా లైవ్ పెట్టదలుచుకుంటున్నా, చూద్దాం. యా మన స్ట్రీట్ అయితే ఇదే స్ట్రీట్ లైట్ అయితే. సో చెప్పండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో. అండ్ ఇంక ఇలా పెట్టుకుంటా పోవాలబ్బా. ఓకే, పెట్టాక కనపడతా, అంతే కదా. అండ్ గైస్, ఇప్పుడు నేను సోల్ శాండ్లోకి వెళ్ళి అదేమంటారు, బ్లూ కలర్లో అది వస్తుంది కదా మంట. సో సోల్ శాండ్లోకి వెళ్ళి అదైతే తెచ్చుకోబోతున్నా. సో చలో సోల్ శాండ్కి వెళ్ళి వస్తాను గైస్. సో యా గైస్, అండ్ ఫైనల్గా నేనైతే వెళ్ళొచ్చేసాను. అండ్ 10 అయితే చేసుకున్నాను. సో అది ఇవి మంట వచ్చేవి. సో ఇక లేట్ చేయకుండా మనమైతే వీడియోని స్కిప్ చేయకుండా మనమైతే ఎంట్రన్స్ అయితే కట్టేద్దాం మన విలేజ్కి. సో పొట్టేలను అయితే బలిచ్చేసా. అండ్ నేను కట్టబోతున్నాను ఫస్ట్ ఇది బ్లాక్స్ తీసుకొని. మెయిన్ ఎంట్రన్స్ మనకి ఇక్కడ నుంచి కదా, సో పెద్దదైతే రాదు. ఇక్కడ దాకా అయితే కట్టబోతున్నాను గైస్. ఫైనల్ 1 2 3 4 5 6 7 8 9 10 11. ఓకే ఒక్క నిమిషం, పెద్దదే రావాలండి. నా బుర్రలో చాలా థాట్స్ అయితే ఉన్నాయి. నేనేమనుకున్నా తెలుసా, ఫస్ట్ ఒరే పెద్దది వద్దులే, చిన్నగా కట్టేద్దాం అనుకున్నా. సో తర్వాత అర్థమైంది, అబ్బో పెద్దది కడితే ఇంకా బాగుంటుంది కదా అని. సో మీ ఇష్టం గైస్, నేనైతే దీంట్లోనే కడతాను, ఎందుకంటే నాకు నచ్చిన బ్లాక్స్ ఇవే అబ్బా, భలే ఇష్టం నాకు ఇవి. అండ్ ఒక 40 blocks హైట్ అయితే పోను, ఎక్కువ కూడా వద్దు, యా చాలు. విలేజ్ మొత్తం కనపడితే ఇంకేం కావాలి గైస్, దిల్కుష్. సో ఇప్పుడు మనము దాన్ని బ్రేక్ చేసేయాలి. అండ్ పార్కౌర్ చేద్దామా? చేద్దాం గైస్. ఒకవేళ సత్తే సాయిరామ్ అని వస్తాం. సో చావకుండా సింపుల్ పార్కౌర్ అయితే చేద్దాం. ఫస్ట్ ఫుల్ హార్ట్స్ అవ్వనియండి, ఒక చిన్న జంప్ లాగా లాస్ట్ ఎపిసోడ్లో చూద్దాం గైస్. పార్కౌర్ నెక్స్ట్ లెవెల్గా చేద్దాం. ఓకే, ఫస్ట్ ఇప్పుడైతే మనకు ఫుల్ హెల్త్ కావాలి, ఫుడ్ తినేద్దాం. సో ఈ 6 కూడా తీసేసుకుందాం. అండ్ చలో ఫుడ్ ఫుల్ అవ్వనియండి, ఉట్టే దూకేస్తాను.
అండ్ యా ఫైనల్గా ఫుల్ హెల్త్ అయితే అయిపోయింది. చలో సేవ్ గైస్, చేసేసాను గైస్. వచ్చింది ఫైనల్గా వచ్చేసింది గైస్. పార్కోర్ కూడా ప్లేయర్ని గైస్, నేను మీకు తెలియదు అంతే. అది ప్లేయర్లకే ప్లేయర్ అనమాట. నేను మీకు తెలియదు, వద్దబ్బా వద్దు. నేను పెద్ద ప్లేయర్ అని నాకు తెలిసిపోయింది గైస్. అలా చెప్పకూడదు. మీరు నేర్చేసుకుంటాను అబ్బా పార్కోర్లు గీరుకోరు చిన్నవి అవన్నీ. మన ప్లేయర్లు అయిపోయామంటే ప్లేయర్లు అంతే. ఇప్పుడు కూడా వాడేద్దామా? అద్దిగండి వచ్చేసింది పార్కోర్ కూడా వచ్చేసింది గైస్. అండ్ ఇప్పుడు సో ఇది లాంగ్ అనిపిస్తుంది, బట్ ఒక్కసారి ఇక్కడికి వెళ్ళి చూద్దాం. అదైతే సెంటర్ కాదు, నేనైతే మార్చేసుకుంటా. యా సూపర్గా ఉంది అబ్బా, సూపర్ లుక్, అవుట్ స్టాండింగ్ లుక్. సో ఇప్పుడైతే మనము చాలా మార్చాలి. ఒక నిమిషం వచ్చేస్తా. అండ్ మీరైతే షాక్ అయ్యి ఒక థింగ్ అయితే చూపిస్తున్నా, అండ్ మీరైతే చూసేయండి గైస్. సో ఇలాగైతే చేసుకున్న డిజైన్ నాకైతే చాలా నచ్చింది. అండ్ ఇప్పుడు ఈ గ్యాప్స్ గురించి పట్టించుకోకండి గైస్, కింద చాలా లోతుగా అయితే ఉంది. అండ్ ఇప్పుడు ఈ ఏరియాస్లో ఆగండి, ఇప్పుడు తెలిసిపోద్ది సెంటర్ ఏదో. 2, 3, 4 అండ్ ఇప్పుడు ఇక్కడ 3, 4, 5, 6 అండ్ 5, 6. సో 7. సో ఈ రెండు సెంటర్. వావ్. సో ఈ రెండు సెంటర్ ఖచ్చితంగా అయితే మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే అందుకే గేట్స్ అయితే పెట్టాను. సో ఈ సెంటర్లో నేను ఒక పని అయితే చేయబోతున్నా. అదేంటంటే ఇవి పెట్టబోతున్నా, దానికి తోడుగా ఇంకోటి కూడా చేయబోతున్నా. సో అది మీకు ఇప్పుడే చూపిను. యా సెంటర్స్ అయితే చేసేసాము. అండ్ ఇప్పుడు ఇది ఉంటుంది కదా, ఇదేంటది స్టెప్స్ లాగా ఉంటుంది కదా. సో నేనైతే దాన్ని తెచ్చుకొని ఇక్కడైతే ప్లేస్ చేయబోతున్నా, ఈ ఏరియా సెంటర్ మాత్రమే. సో చూద్దాం మరి అది ఎలా ఉంటుందో. అండ్ యా ఫైనల్గా మనమైతే మొత్తం అయితే తెచ్చేసుకున్నాము. యా ఇవి కొన్ని అయితే తెచ్చుకున్నాం, ఎందుకంటే సెంటర్లో ఒక షేడ్ లాగా ఉండడానికి. యా సెంటర్ ఏవి మర్చిపోయాను, ఇవి రెండింటికి ఇక్కడ ఇలా పెట్టేసుకుంటున్నా. యా అందుకే చూడండి గేసి, ఎక్కడానికి ఎంత కష్టంగా ఉందంటే అంత కష్టంగా ఉంది. నేనేం చేసుకోవాలి తెలుసా, ఇలాంటి ప్రాజెక్టులు పెట్టుకున్నప్పుడు అన్బ్రేకింగ్ అన్నీ తెచ్చుకోవాలి, అప్పటికి కానీ నేను బాగా ఆడలేను. సో అన్బ్రేకింగ్ తెచ్చుకోవాలంటే చాలా కష్టపడాలి, అన్బ్రేకింగ్ రాదు అప్పటికి కూడా. సో ఇక్కడొకటి అండ్ ఇక్కడొకటి, ఇక్కడ అండ్ సేమ్ లైక్ దిస్. ఇక్కడొకటి, తర్వాత కింద, తర్వాత ఇక్కడ, తర్వాత అండ్ నెక్స్ట్ అండ్ ఫినిష్. సో యా చూడడానికి ఒక లుక్ లాగా ఉంది, పర్వాలేదు. సో నైస్ గైస్, నాకు నచ్చింది. అండ్ నైట్ టైం అవుతుంది, నైట్ కూడా వావ్ ఇంకా వెరీ గుడ్ గైస్, ఎందుకంటే నైట్ టైం అవుతుంది. నైట్ అవుతుందంటే మీరు పెట్టిన టార్చెస్ లుక్ అయితే చూసుకోవచ్చు ప్రశాంతంగా. అది మీకు హ్యాపీ. అండ్ ఇక్కడ పెట్టడానికి లేదా, సో ఓకే ఇక్కడ పెడతా అంతే కదా. నువ్వు ఆడ ప్లేస్ ఇవ్వకపోతే నేను పెట్టలేను అనుకున్నావరా. అండ్ ఇక్కడొకటి, అండ్ మన పాత ఎంట్రన్స్, పాత సెంటర్ ఇది, మనం అనుకున్న సెంటరు బట్ కాలేదు. నో ప్రాబ్లం, టైం బాగాలేనప్పుడు అన్నీ బ్యాడ్గానే జరుగుతాయి. అండ్ ఓకే ఇదిగోండి, ఇక్కడ పెట్టకపోవడం వల్ల ఒక టార్చ్ బ్యాడ్ లక్ అయితే జరుగుతాయి. అండ్ ఐరన్ కోలమ్స్ని ఇప్పుడే స్పాన్ చేసేస్తాను. అండ్ వీడేంటబ్బా విలేజ్ టైం కాకముందే వచ్చేసాడు. చిన్న తప్పులు అయితే జరుగున్నాయి. నేనైతే అక్కడ టార్చెస్ అయితే పెట్టుకుంటా ఇప్పటికైతే ల్యాంతన్స్గా. యా ఓ క్రీపీ బాబాయ్. సో ఓకేలేండి, ఏదైనా మన మంచి కోసమే. అండ్ ఇప్పుడు నాకేం కావాలంటే యా మార్నింగ్ కావాలి, నేను పోయి ఏదో ఒక ఇంట్లో స్లీప్ వేసుకుంటా. అండ్ నాకు నేను మెచ్చిన ఇల్లు అయితే ఇదే గైస్, నాకు భలే ఇష్టం. ఇది గ్లాస్ బాగుంటుంది. సో దట్స్ వై నియర్ మాన్స్టర్ అంట. వేరే ఇంట్లోకి పోదాం, పడుకుందాం, తెల్లవారుగానే బయటికి పోవాలి కాదు అండ్ స్లీప్. సో ఫైనల్గా అండ్ ఇప్పుడు నా దగ్గర అయితే 2 సైన్ బోర్డ్స్ ఉన్నాయి. సో దాని మీద నేనైతే విలేజర్
విలేజర్ అనేది రాయిపోతున్నా, నేనే రాస్తున్నా, విలేజింగే రాస్తా. దీన్ని ఇక్కడ పెట్టుకుందాం ఇలాగా. సో ఒక లుక్ లాగా లేకుండా నార్మల్గా ఉంటుంది, లుక్ స్పాయిల్ చేయదు. సో ఇక్కడ పెట్టడానికి వీల్లేదా? సరిపోయిందబ్బా. ఇక్కడ పెట్టడానికే వీల్లేదు. అండ్ అయితే మనం ఈ ల్యాంతర్స్ని పడగొట్టేయాలి కదా అప్పుడు. పెద్ద సమస్య వచ్చి పడింది గైస్ మనకి. ల్యాంతర్న్స్ తీసేద్దాం ఆగండి. సో మీకు అక్కడ కనపడితే మీకు అక్కడ చూసుకోవచ్చు విలేజ్ హౌసెస్ అయితే రాసేసాను. అండ్ ఇప్పుడు ఇంకా లుక్ బాగుందని అనుకుంటున్నా, మరి చూద్దాం. సో చూసారు కదా గైస్, ఇది వాళ్ళ వీడియో. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో విలేజెస్ని తెచ్చేసి పెట్టేసి అండ్ ఐరన్ గోలమ్స్ కూడా తయారు చేసేస్తా. బాయ్ బాయ్ గైస్, ఐ విల్ సీ నెక్స్ట్ వన్. జై హింద్, జై షో, టాటా.